గిరిజనులు దశాబ్దాలుగా పోడు భూముల కోసం చేస్తున్న పోరాటం ఉద్యమాల కళ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూములకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. శుభాకాంక్షలు పట్టాలు అందుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసమే ఆనాడు ఉద్యమం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల తర్వాత నీళ్లలో ఒకవైపు వర్షాలు లేకపోయినా కాళేశ్వరం నీళ్లతో ఇవాళ బ్రహ్మాండంగా మన ప్రాజెక్టులు నింపుకొని మనకు ఏ బాధ లేకుండా వ్యవసాయం చేసుకునే తందుకు నీళ్లలో న్యాయం చేసుకున్నాం. ఇటు కాళేశ్వరము, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, ఇంటింటికి నల్ల దిప్పంగానే తాగునీళ్లు. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉండే పెద్దలు ధనికులు ఏ నీళ్ళైతే తాగుతారో మన వీర్నపల్లిలో ఉండే మా బంజారా సోదరులు కూడా అదే నీళ్లు తాగే విధంగా ఇంటింటి ముంగట నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా నిధుల విషయమే తీసుకుంటే ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పినారు, 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 60 లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లో. ఇటు యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందన్నా, వానాకాలం పంటకి